ఇందులో ఖచ్చితంగా పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఓకే. నాకు తెలిసి పోలీస్ ఎంక్వైరీ చేయాలి. ఇందులో పొలిటీషియన్స్ ఫుల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. హ్మ్. అందులో అధికార పార్టీ ఉన్నారు. ఇంకో కొంతమంది బయటోళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. వీళ్ళందరూ కలిపి ఇష్యూని మొత్తం క్లోజ్ చేసేసి, దాన్ని ఒక చిన్న యాక్సిడెంట్ కిందన క్రియేట్ చేసి, స్టేషన్ బెయిల్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ యొక్క ప్రక్రియ జరిగిందనేది 100% ఆ వాస్తవం. ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌లో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నాడు ఆళ్ళు బాగా. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఏందండి. హ్మ్. వాళ్ళు ఇంజినీరింగ్ కంప్లీట్ అయిపోయి అందులో ఒకడికి 4, 5 సంవత్సరాలయింది. హ్మ్. వాళ్ళు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఎందుకవుతారు? మరి చదివితే చెప్పిందదే గదా! ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అవుతారు. చెప్పిందదే గదా! ఇంజినీరింగ్ అహా! అంటే. ఆ! చదివితే ఇంజినీరింగ్ స్టూడెంట్. అంటే అవును. సీఏ యొక్క నెరేటివ్ నెరేటివ్ అట్లా ఎలాగుందనేది. ఇచ్చారండి. హ్మ్. మీకు సీఏ అలానే ఉంది. డీఎస్పీది అలాగే ఉంది నెరేటివ్. హ్మ్. డీఎస్పీ గూడా అదే చెప్తున్నాడు. 6థ్‌న ప్రెస్ మీట్ పెట్టి గూడా అది చిన్న యాక్సిడెంట్ అని చెప్తున్నారు. నిజంగా ఇవన్నీ వెరీ డిస్టర్బింగ్ అండి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కళ్ళకి పిల్లలుంటారు గదండీ! ఆడపిల్లలు ఉండరండి? మన ఇంట్లో పాపకి ఇట్లా జరిగితే ఇదే రకమైన తీరు ఉంటదా? ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడంటే, ఇది కేవలం మద్యం మత్తులో జరిగిన యాక్సిడెంట్ అంటున్నాడు. కేవలం అంట. కేవలం. ఆ పదమే కరెక్ట్ కాదక్కడ. అసలు ఇంకొకటి కూడా సోషల్ మీడియా పేజెస్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు రాజమండ్రిలో. ఆ! ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్‌తో కూడా పోస్ట్ అనేది డాక్టర్ ప్రియాంకకి యాక్సిడెంట్ జరిగిందని ఎవరు పెట్టలా. చిన్న ఇన్సిడెంట్ జరిగితే పెట్టలేదా? పెట్టనీయలేదా? పెట్టలేదనంటే ఎందుకు పెట్టరు? ఎమ్మెల్యే ఒక ఒత్తిడి ఉంటేనే కదా పెట్టరు. యెస్. అబ్బా! అసలు ఇంత దారుణంగా ఎందుకు అంత దా ఆహ్, ప్ దా కేస్ మీద అంత పర్టిక్యులర్‌గా అదే చూస్తున్నారు? నేను చెప్తున్నాను కదండీ. దిస్ ఈస్ కంప్లీట్‌లీ పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉందండి. హ్మ్. 100కి 100% ఇన్వాల్వ్‌మెంట్ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఎన్ని సూట్ కేసులు మారినాయో కూడా దర్యాప్తు జరగాల. ఇప్పుడు సీఐకి అంత ఇంట్రెస్ట్ ఏముంటది? యెస్. 3 రోజుల పాటు దాని గురించి ఇష్యూని ఇష్యూని అంత ఇంట్రెస్ట్ నాన్చడానికి ఏముంటది? అంత ఇంకొకటి అవసరం. కూడా ఇందులో లీగల్‌గా ఎంక్వైరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 3 తారీఖున ఘటన జరిగింది. ఎప్పుడు అక్యూజ్డ్‌ని పట్టుకున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళ యొక్క దీని ప్రకారము 4 తారీఖున ఈ అక్యూజ్డ్ యొక్క ఫోన్‌లు సీజ్ చేశారన్నారు. హ్మ్. మరి ఆళ్ళు ఫోన్‌లు సీజ్ చేశారంటే దానికి అర్థం ఏంటి? ఆళ్ళని వాళ్ళని పట్టుకున్నారనే గదా! పట్టుకున్నట్టేగా లెక్క. ఆళ్ళ ఫోన్‌లు దొరికినియి, ఆళ్ళు దొరకలేదా? అదెట్లా కుదురుతుంది? ఆ! సో, 4 తారీఖునే పట్టుకున్నారు. నాకు తెలిసి 3 తారీఖు నైటే పట్టుకున్నారు. ఓకే. సో, ఇమ్మీడియేట్‌గా అహా! ఆ! పట్టుకున్నారు. 4 తారీఖు, 5 తారీఖు, 6 తారీఖు. 6న 6 సాయంత్రము అరెస్ట్ చేసినట్టు రికార్డ్స్‌లో చూపించారు. 3 డేస్ ఏం జరిగింది? ఆ 3 డేస్ బేరం తెగలేదా ఈళ్ళకి? అసలు ఆ 3 డేస్ ఏమైంది? ఆ 3 డేస్ ఈ నిందితులు ఎక్కడున్నారు? ఇప్పుడు రాజమండ్రి మాల్ నుంచి బయటకొచ్చారు. మాల్ నుంచి బయటకొచ్చిన తర్వాత రాజమండ్రి సిటీ మధ్యలో ఉంటది మాల్. యెస్. వాళ్ళు బయటకొచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్‌మెంట్ కెమెరాస్ ఉంటాయి. యెస్. సిటీలో సర్వేలెన్స్ అంతా. అవును. వాళ్ళు బయటకొచ్చిన తర్వాత ఎక్కడెక్కడెళ్లారు? అది తీయాలి గదండీ బయటికి. అవును. నెక్స్ట్ పోలీస్ స్టేషన్. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్. ఆ హ్మ్. పోలీస్ స్టేషన్‌కి ఆ రోజు నైట్ ఎవరెవరొచ్చారు? సీసీ కెమెరాలు తీయండి. పోలీస్ స్టేషన్‌లో ఉంటాయి గదా కెమెరాస్. యెస్. సెటిల్‌మెంట్‌కి ఎవరెవరొచ్చారు? సరే. హ్మ్. ఆళ్ళ ఫ్యామిలీ వచ్చారా? రాజకీయ నాయకులొచ్చారా? మీడియా ప్రతినిధులొచ్చారా? ఎవరొచ్చారు? నెక్స్ట్ అక్కడ హాస్పిటల్ దగ్గరికి ఎవరెవరొచ్చారు? ఇవన్నీ తీసుకొని నిజంగా ఒక ప్రోబ్ జరిగితే హ్మ్. అసలు దీనికి ఎనకాతలున్న అదృశ్య శక్తులు. దుష్ట శక్తులు దుష్ట శక్తులు. శక్తులు కాదవి. ఎవరున్నారనేది అదృశ్య దృష్ట శక్తులు. దుష్ట శక్తులు హ్మ్. ఎవరున్నారనేది బయటకొస్తది. హుహు. ఖచ్చితంగా బయటకొస్తది. హ్మ్. కానీ చిత్తశుద్ధితో గవర్నమెంట్ డాక్టర్ ప్రియాంకకి న్యాయం చేయాలి. ఆమె ఆత్మకి శాంతి చేయాలి అనంటే శాంతి చేకూరాలి అనంటే ఖచ్చితంగా నిందితులకి శిక్ష పడాలి. దానికన్నా ఈ యొక్క నిందితులను కాపాడే వాళ్ళని ఖచ్చితంగా దీంట్లోకి కేస్‌లోకి ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. ఎందుకని ఎవరున్నారంటారు? అంటున్నానంటే హ్మ్. వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని ఎందుకంటున్నాననంటే, ఇవాళ డాక్టర్ ప్రియాంక అయ్యారండి. రేపు ఇంకొకళ్ళు అమ్మాయికి ఇదే అన్యాయం జరుగుతది. కాదండి. 20,00,000 ఇచ్చి చేతులు దులిపేసుకున్నట్టు కనిపించట్లా? 20,00,000 మీరెందుకు అనుకుంటున్నారు? ఏమో వాళ్ళు చెప్పారుగా ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాం 20,00,000 అని చెప్పి ఓకే. అంటున్నారుగా. ఈ అంశం ఈ గురించా? ఆ! నేను నేను అది కూడా చెప్తున్నానండి. ఇప్పుడు ఆ పాపకి
20,00,000 అసలు వాల్యూ కట్టలేమండి. అది అంటున్నా నేను. వాల్యూ ఇప్పుడు నిజంగానే గనక బాధిత కుటుంబాలు ప్రతిపక్షము మేము పోరాటం చేస్తున్నాం. పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని పట్టుకొని ఖచ్చితంగా మా కూతురికి న్యాయం జరగాలి అనంటే ఆ అమ్మాయి డాక్టర్ చదివిందండి. 4 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివిన తర్వాత, 2 సంవత్సరాలు పీజీ చదివిన తర్వాత, ఇప్పుడు ఒక 20,00,000 ఒకళ్ళొచ్చి యాక్సిడెంట్ చేసి యాక్సిడెంట్ కూడా కాదు. మర్డర్ చేసి ఎళ్ళిపోతే గవర్నమెంట్ 20,00,000 ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎట్లా సరిపోతదండి? ఇప్పుడు నిజంగా ఎన్ని కోట్లిచ్చినా దానికి తూగినట్టు కాదు సార్ కాదు. ఇక్కడ. టేక్ ఇట్ గ్రాంటెడ్ ఖచ్చితంగా నేను అన్నట్టుగా చెప్తున్నా, ఇచ్చేసినట్టే కదా అది. మనము ఆ! పోరాటం చేస్తే యెస్. ప్రభుత్వం మెడలు వంచి కోట్ల రూపాయలు తీసుకొనొచ్చి ఆమెకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించే విధంగా మేము పోరాటం చేస్తాం. కానీ ఫ్యామిలీ కూడా ఆహ్, సహకరించాలి కదా! గుర్తించాల. ఇప్పుడు నిజంగా భరత్ అనే వ్యక్తి పోరాటం చేయకపోతే అసలు ఆ విషయం బయటికొచ్చేది కాదుగా. బయటకొచ్చేది కాదు. 3వ తారీఖు జరిగిన విషయం 6వ తారీఖు సాయంత్రం వరకు బయటికి రాలేదు అనంటే, అంటే 4వ తారీఖు 5వ తారీఖు మీరు చెప్పిన తర్వాత కూడా 6 సాయంత్రం వరకు దాని గురించి ఎవరు కూడా మాట్లాడలేదనంటే, హ్మ్. మీరు మాట్లాడిన తర్వాతే కదా దాని గురించి అసలు ఏం జరిగిందనే విషయం బయటకొచ్చింది. ఇది 100% వెనకాల ఉన్న ఖద్దరు చొక్కాలు ఎవరు? ఆ! ఇది కదా మీరు బయటికి చెప్పండి రావాలి. ఖద్దరు చొక్కాలు ఎవరైంటారు? బయటికి రావాలి కదా! హ్మ్. ఇది ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేస్తే బయటికొస్తది. కాల్ డేటా రికార్డ్ తీయాల. ఓకే. కాల్ డేటా రికార్డ్ తీసిన తర్వాత పోలీస్ స్టేషన్‌కి ఎవరెవరొచ్చారు? ఆ రోజు నైట్ ఖచ్చితంగా పోలీస్ వస్తుంది. స్టేషన్‌కొస్తారు. ఎవరైతే ఆహ్, ఎనకాతలున్న మెయినోడు రాడు గానీ, మెయినోడు తాలూకోళ్ళొస్తారు. యెస్. అంటే వాళ్ళకక్కడ రిలేషన్ ఉందా అండి గట్టిగా? ఎవరికండి? కూటమి నేతలతో గట్టిగా ఎవరైతే ఏవండి ఉన్నారో నేను ఇది ఒకటే వాళ్ళందరికీ కూడా. చెప్తానండి. ఆ! రిలేషన్ ఇవన్నీ పక్కన పెడితే ఆ! ద మోస్ట్ కరప్ట్ పొలిటీషియన్స్ ఉన్నారు. కరెక్ట్ గాదు. కరెక్ట్. కరప్ట్ పొలిటీషియన్స్ ఉన్నారు. డబ్బులిస్తే ఏ పనులైనయితాయి రాజమండ్రిలో. అంత దారుణం. రాజమండ్రిలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, ఇసుక మాఫియా, లిక్కర్ సిండికేట్, నెక్స్ట్ పేకాట క్లబ్బులు, బ్రాకెట్ ఆట అని ఏదో ఆట అంట. నాకు ఐడియా లేదు. ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. మీకు ఇంకొక అంశం ఏంటంటే, గడిచిన 10 రోజుల్లో 3 మర్డర్‌లు జరిగినియి. అపార్ట్ ఫ్రమ్ డాక్టర్ ప్రియాంక. ఓహ్! డాక్టర్ ప్రియాంక ఇన్సిడెంట్ కాకుండా కాకుండా 3 3 మర్డర్‌లు జరిగినియి. ఒక జాతరలో ఒక రౌడీ షీటర్‌ని ఇంకో 2 రౌడీ షీటర్లు కలిపి చంపేశారు. గోరక్షన్‌పేటలో ఒక అతన్ని తలపైకి రాళ్ళు పెట్టి రాళ్ళతో కొట్టి చంపేశారు. నిన్న కాక మొన్న రాత్ర గోదావరి గట్టు దగ్గర తీసుకెళ్ళి ఒక లేడీ పీక కోసేసాడు. అతను పెళ్లి చేసుకోవట్లేదని. అసలు ఇంత ఘటనలు ఎట్లా జరుగుతున్నాయో, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పని చేస్తుందో అర్థం కావట్లా.